అసలు ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చిందో చూద్దాం. ఫార్ములా ఈ రేస్ వల్ల ఏమొచ్చిందో చూద్దాం. ఒక్క నిమిషం మిత్రులారా, మీకు కొన్ని వాస్తవాలు తెలియాలి. కొన్ని వాస్తవాలు, అసలు ఫార్ములా ఈ రేస్ ఏంది, వ్యవహారం ఏంది, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినా మళ్ళీ కూడా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒక్క నిమిషం. 35 కోట్లు ఖర్చు పెడితే 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అప్పుడు. మరి ఇప్పుడు 300 కోట్లు ఖర్చు పెడితే ఏమొచ్చినాయి? ఎస్, దొరికింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అసలు ఏంటిది, ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల ఏమొచ్చింది, తెలంగాణకి ఏమొచ్చింది, సో ఇవన్నీ కూడా ఒకసారి నేను మళ్ళీ ఒకసారి మీకోసం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి ప్రజలు కాబట్టి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో భాగంగా ఇవాళ కేటీఆర్ గారు పోతా ఉన్నారు, మరొకసారి ఏసీబీ విచారణకు ఎదుర్కొంటారు. అసలు ఏంటిది ఫార్ములా రేసు? ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత 10 ఏళ్లుగా వివిధ దేశాల్లో స్ట్రీట్ సర్క్యూట్లలో ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహిస్తూ ఉన్నారు. దేనికోసం నిర్వహిస్తూ ఉన్నారు? ఇప్పుడు డీజిల్ పెట్రోల్ వల్ల పర్యావరణం దెబ్బతింటా ఉంది, పొగ వెదజల్లుతూ ఉంటాయి. సో కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి ఈ కాలుష్యాన్ని తగ్గించడం కోసం, పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీల ద్వారా నడిచేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం కోసం, ఆ రంగాన్ని ప్రోత్సహించడం కోసము ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారము నడుస్తూ ఉంది, ఈ పోటీలు నడుస్తూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఇది ఎక్కడెక్కడ జరిగినాయి అంటే లండన్లో, బీజింగ్లో, సియోల్లో, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకర్తా వంటి ఎన్నో ప్రముఖ నగరాల్లో ఇప్పటి వరకు 100కు పైగా ఈ ఫార్ములా ఈ రేసులు జరిగినాయి. ఫార్ములా ఈ రేసులు ఇప్పటి వరకు జరిగినాయి. సో ఈ ఫార్ములా ఈ రేసు వల్ల జరిగేటువంటి లాభం ఏంటి అంటే, ఫార్ములా ఈ రేసు జరిగినటువంటి ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు 700% పైగా పెరిగింది. అంటే ఈ వాహనాలు ఈ రేసు నిర్వహించడం వల్ల దానికి సంబంధించినటువంటి బ్యాటరీల కంపెనీలు కానీ, లేకపోతే ఈ కార్ల ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కానీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కానీ, ఇప్పుడు కూడా చూడండి హైదరాబాద్లో చాలా చోట్ల గ్రీన్ ప్లేట్ తోటి చాలా వెహికల్స్ కనపడతాయి. అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. కార్లు కనపడతా ఉన్నాయి, ఇప్పుడు స్కూటీలు కనపడతా ఉన్నాయి, బైకులు కనపడతా ఉన్నాయి. ఇదొక మంచి పరిణామం. అక్కడక్కడ ఈవీ రీఛార్జ్ స్టేషన్లు కనపడతా ఉన్నాయి. ఇదొక విప్లవం. ఇది పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన ముందున్నటువంటి ఒక అవకాశం ఇది. మనం ఢిల్లీని చూస్తలేము, కాలుష్యం ఏ రకంగా వెదజల్లుతూ ఉంటుంది. అక్కడ సరీ బేసి సంఖ్యల ప్రకారము వాహనాలను నియంత్రించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాలుష్యం పెరిగిపోయి, వాహనాలు పెరిగిపోయి, జనాభా పెరిగిపోయి నగరం మొత్తం కాలుష్యమయం అయిపోయింది. అలాంటి పరిస్థితులు హైదరాబాద్ లాంటి మన నగరానికి వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ వాహనాలను, ఎలక్ట్రిక్ రంగాన్ని ప్రోత్సహించడం కోసము ఈ ఫార్ములా ఈ రేస్ అనేటువంటి వ్యవహారాన్ని, ఈ రేసుని నిర్వహించడం జరుగుతూ ఉంది, దీన్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఇగో దాంతోపాటు ఆయా దేశాల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నది, టూరిజం ఆదాయం కూడా పెరిగి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నది. పలు సీజన్లలో సుమారు 50 కోట్ల మంది ఈ పోటీలను వీక్షిస్తూ ఉంటారు. 50 కోట్ల మంది ఒక్కొక్క సీజన్ని ఈ కార్ రేస్ వ్యవహారాన్ని. సో నెట్ జీరో కార్బన్ ఘనత సాధించినటువంటి మొదటి క్రీడ ఈ ఫార్ములా ఈ రేస్. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని చేకూర్చినటువంటి ఈ పోటీ అన్నమాట. అసలు హైదరాబాద్ నగరానికి ఈ ఫార్ములా ఈ రేస్ ఎలా వచ్చింది? మరి ఇలాంటి ప్రముఖ నగరాల్లో నిర్వహించినటువంటి లండన్లో, బీజింగ్లో, సియోల్లో ఇట్లాంటి ప్రముఖ నగరాల్లో నిర్వహించినటువంటి ఈ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్కి ఎట్లా వచ్చింది, ఇక్కడ ఎలా నిర్వహించిర్రు? ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో అప్పటికే ముందు వరుసలో ఉన్న హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంపొందించడానికి, ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతోటి ఫార్ములా ఈ రేసు నిర్వాహకులు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నారు. రాబోయే సీజన్లలో మరిన్ని రేసులు నిర్వహించేందుకు ఫార్ములా ఈ నిర్వాహకులతోటి తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తారు, ఆయన ఫైనల్ టాస్క్ ఏంది అంటే, మేము భవిష్యత్తులో, ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వాహనాల అనేటువంటి వ్యవహారానికి వస్తే టెస్లా కంపెనీ గుర్తుకొస్తుంది, ఎలన్ మస్క్ గుర్తుకొస్తారు. ఆ ఎలన్ మస్క్ను హైదరాబాద్కు తీసుకురావాలి, ఎలన్ మస్క్ లాంటి దిగ్గజ కంపెనీలను ఇక్కడికి తీసుకురావాలా, ఆయన ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తాం. ఆయన కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ వచ్చిపోతే పెట్టుబడులు కూడా ముబ్బడిగా వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రంలో కొంత కాలుష్యం తగ్గిపోతుంది. ఇవన్నీ
కోణాలు ఉన్నాయన్నమాట దాంట్లో. సో కాబట్టి ఆయన ఆ లక్ష్యంతో ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ నగరానికి ఈ రేసు, ఫార్ములా ఈ రేసు ఎందుకు వచ్చింది? పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫార్ములా ఈ రేసు నిర్వాహకులను ఆకర్షించినాయి. పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ఏం చర్యలు తీసుకున్నాడు? చెట్లు పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అలాగే గ్రౌండ్ వాటర్ పెరగడం కోసము ఆ రకమైనటువంటి కుంటలు కానీ చెరువులు కానీ ఎక్కడెక్కడైతే ఏ రకంగా మనము నీళ్లను రీఛార్జ్ చేసుకున్నటువంటి విధానం ఉందో అవన్నీ కూడా పెంపొందించారు. నాకు వి ప్రకాష్ గారు ఆయన ఇదే వ్యవహారంలో నీళ్ళని బేసిక్గా లోపల నుంచి నీళ్లు తీయడం కోసము బోర్లు వేస్తారు, కానీ వారు నీళ్ళని లోపల పంపించడం కోసం బోర్లు వేసినటువంటి విధానాన్ని కూడా మనం తీసుకొచ్చినాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, నీళ్లను లోపల రీఛార్జ్ చేయాలి. అప్పుడు మాత్రమే మన తెలంగాణ ఎట్లా ఉంటుంది, మనది రాతి నేలలు, మన దక్కన్ పీఠభూమి. సో కాబట్టి ఇక్కడ నీళ్లు ఎక్కువగా భూగర్భంలో ఉండవు. ఎప్పుడు మనం పైన ఉన్నటువంటి జలాశయాలను ఎప్పటికప్పుడు నింపిపెట్టి మేజరు మైనరు ఇరిగేషన్ మొత్తం ఎప్పటికప్పుడు నింపి పెడతా ఉంటే ఉన్న వాటర్ తోటి భూగర్భ జలాలు పెరుగుతూ ఉంటాయి. తద్వారా వాతావరణము చల్లబడతా ఉంటుంది, చెట్లు చేమలు అన్నీ కూడా బతుకుతాయి, పర్యావరణం బాగుపడుతుంది, పర్యావరణం మంచిగా ఉంటుంది, మనకు కూడా ఎలాంటి హాని ఉండదు. అలాగే చెట్లు కూడా పెరుగుతాయి, మనకు అదవుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలను ఈ ఫార్ములా ఈ రేసు నిర్వాహకులను ఆకర్షించినాయి అన్నమాట. వరుసగా 5 సార్లు హైదరాబాదు మోస్ట్ లిమిటెడ్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును 2022లో చేసుకోవడము, హరితహారం ద్వారా 6.5 కోట్ల మొక్కలు నాటడము, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్ ఏర్పాటు చేయడం వంటి ఘనతలు కూడా హైదరాబాద్లోనే రేస్ నిర్వహించేందుకు కారణమైనవి. ఉట్టిగానే రారు నిర్వాహకులు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకురామనండి, ఇదే ఫార్ములా ఈ రేసు వ్యవహారాన్ని పోయి తీసుకురామనండి, ఆడిపోతే బయటనే కూర్చోబెడతారు. అందాల పోటీలు నిర్వహించే మొత్తం బర్బాజ్ అయిపోయింది. ఇంకా ఇగో అసలు హైదరాబాద్ నగరంలోనే రేస్ ఎందుకు నిర్వహించారు? పెట్టుబడుల ఆకర్షణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతగా భావించిన నగరాల్లో ఆటోమొబైల్ రంగం ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తెలంగాణ రాష్ట్రాన్ని హబ్గా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మొబిలిటీ వీక్ నిర్వహించింది. ఈ వారోత్సవాల్లో భాగంగానే ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది. ఈ మొబిలిటీ వీక్ సందర్భంగా హ్యూండాయి, అమర్ రాజా వంటి దిగ్గజ కంపెనీలు వేల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు కూడా ప్రకటించినాయి. హైదరాబాద్లో అమర్ రాజా కంపెనీ వచ్చింది, అలాగనే హ్యూండాయి కంపెనీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడతాందుకు ముందుకు వచ్చింది. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు లభిస్తాయి. దీనివల్ల హైదరాబాద్లో రేసు నిర్వహించాల్సి వచ్చింది. హైదరాబాదు ఈ ప్రిక్స్ వల్ల జరిగిన లాభాలేంటిది? ప్రఖ్యాత నీల్సన్ సంస్థ స్టడీ ప్రకారము ప్రత్యక్షంగా పరోక్షంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రకటనలు, మీడియా కవరేజ్ తద్వారా 700 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ ఫార్ములా ఈ రేస్ సమయంలో హైదరాబాద్లో జరిగిందని చెప్పేసి ఒక ప్రఖ్యాత సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నీల్సన్ ఇచ్చినటువంటి స్టడీ ప్రకారం, ఆ రిపోర్ట్ ప్రకారం 700 కోట్ల బిజినెస్ నడిచింది. తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి 700 కోట్ల రూపాయల ఊతం అందించింది అనమాట. పలు దేశాలు, రాష్ట్రాల నుంచి 35,000 మందికి పైగా హైదరాబాద్కు ఈ ప్రిక్స్ను వీక్షిస్తేందుకు వచ్చారు. సో ఇక ఫార్ములా ఈ రేసును నిర్వహించినటువంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాదు నిలిచింది. భారతదేశంలో ఫార్ములా ఈ రేస్ జరిగినటువంటి మొదటి నగరంగా ఘనత కూడా సాధించింది మన హైదరాబాద్. ఇక ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి 55 కోట్ల డబ్బును కేటీఆర్ దుర్వినియోగం చేశారా? లేదు. ఎట్లా లేదో చూడండి. ఇక్కడ అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే కేవలం ఈ రేస్ నిర్వహణ కోసమే పారదర్శకంగా ఒక ప్రభుత్వ బ్యాంకు ద్వారా 55 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ నుంచి ఈ రేస్ నిర్వాహకులకు బదిలీ చేశారు. ఇక్కడ జరిగినటువంటి అవినీతి ఏంది? ఈ రేస్ నిర్వహిస్తేందుకు బేసిక్గా ముందు మనం కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. దానికోసము 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి పోయినాయి. హెచ్ఎండిఏ కూడా దీంట్లో భాగమే కాబట్టి హెచ్ఎండిఏ నుంచి డబ్బులు ఈ ఫార్ములా రేస్ సంస్థకు పోయినాయి అనమాట. అదే ఇక్కడ తప్పు అనమాట. అసలు హెచ్ఎండిఏ డబ్బులు ఎందుకు బదిలీ చేసింది? ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో తెలంగాణ ప్రభుత్వము 4 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి సంవత్సరము ఈవెంట్కు గ్రీన్కో వంటి సంస్థల నుంచి స్పాన్సర్షిప్ పొందింది. అయితే ఫిబ్రవరి 2024లో జరగాల్సిన 2వ రేస్కు సంబంధించి రేస్కు వివిధ కారణాల చేత స్పాన్సర్షిప్ సమస్యలు తలెత్తినాయి. 2024 జూన్ జూలై నాటికి, అంటే సరిగ్గా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్పాన్సర్షిప్ లేకుండా తాము రేసు నిర్వహించలేమని సదరు సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రతిస్పందనగా అప్పటి మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి
24 నాటికి ఫిబ్రవరి 2023 24 నాటికి రేసు నిర్వహణకు స్పాన్సర్షిప్లను పొందుతామని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. రేసు వేరే నగరాలకు వెళ్ళకూడదన్న ఉద్దేశంతో హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలను నిధులను తాత్కాలికంగా నిర్వాహకులకు బదిలీ చేశారు. అంటే మేము ఫిబ్రవరి నాటికి మేము స్పాన్సర్షిప్లను దొరకబడతాము, కానీ ఆ లోపు మీరు వేరే రాష్ట్రానికి పోకుండా వేరే నగరానికి పోకుండా మేము 55 కోట్ల రూపాయలను పంపిస్తున్నామని చెప్పేసి హెచ్ఎండిఏ నుంచి ఆయన పరిధిలో ఉన్నటువంటి ఇంకొక శాఖ నుంచి అక్కడికి డబ్బులు పంపించింది. అది కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి శాఖనే, అది కూడా కేటీఆర్ ఆధీనంలో ఉన్నటువంటి శాఖనే. అయితే హెచ్ఎండిఏ డబ్బులు బదిలీ చేసే అధికారం కేటీఆర్ కుందా? ఫార్ములా ఈ రేసుకు హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. కేవలం రేసు విజయవంతం అవ్వాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ ఆదేశాలతోనే తమ పరిధికి లోబడే హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేసుకు నిర్వాహకులకు బదిలీ చేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి చైర్మన్గా మరియు మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉండే హెచ్ఎండిఏ ఒక స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థ. హెచ్ఎండిఏ నిధులు వాడుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి ఆమోదం కూడా అవసరం లేదు. ఇక్కడ పాయింట్ కూడా ఇదే పట్టిరు. రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండా క్యాబినెట్ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు కేటీఆర్ ఎలా పంపిస్తాడు అంటే, ఇక్కడ హెచ్ఎండిఏ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థ. దానికి చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉంటారు, దానికి వైస్ చైర్మన్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటారు. ఆ నిధులను వాడుకోవాలనుకుంటే ఇటు క్యాబినెట్ అనుమతి కానీ ఆర్థిక శాఖ అనుమతి కానీ అవసరం లేదని ఇక్కడ నిబంధనలు చెప్తున్నాయి. హెచ్ఎండిఏ నిధులు వాడుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి ఆమోదం కూడా అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక మిగతాయి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు బదిలీ ఎలా జరిగింది? ఎన్నికల కోడ్ అనేది కోడ్ ఉన్న సమయంలో ఏదైనా కొత్తగా ప్రారంభిస్తే వర్తిస్తుంది. ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందం 2022లో చేసుకున్నది కాబట్టి అప్పటికే కొనసాగుతున్న వాటికి ఎన్నికల కోడ్తో సంబంధం లేదు. ఒకవేళ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే కేసు వేయాల్సింది కూడా ఎన్నికల సంఘం తప్ప ఏసీబీ కాదు. ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది. ఒకవేళ ఎన్నికల సమయంలో వీళ్ళు ప్రధానంగా ఆరోపించేది ఏంది? 55 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ రేస్ సంస్థకు డబ్బులు పంపించారు కాబట్టి ఇది అక్రమము, ఇది అన్యాయము, దీనివల్ల అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపిస్తా ఉంది ఏసీబీ. అయితే అలా చేసేటువంటి హక్కు హెచ్ఎండిఏ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థ. దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు, దానికి వైస్ చైర్మన్గా మున్సిపల్ శాఖ మంత్రి ఉంటారు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. వారి అనుమతితోనే ఈ నిధులు అక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి. పైగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కానీ క్యాబినెట్ అప్రూవల్ కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నిబంధనలు చెప్తున్నాయి, హెచ్ఎండిఏ నిబంధనలు అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. మరి దాంతోపాటు ఎన్నికల కోడ్ సమయంలో ఎట్లా పంపిస్తారు అంటే, ఇది పాత స్కీమే. ఆల్రెడీ 2022లోనే ఒక 4 సంవత్సరాల పాటు ఇక్కడ 4 రేసులు నిర్వహిస్తేందుకు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఇది పాత స్కీమే. దాంట్లో భాగంగా ఇది కొత్తది కాదు కాబట్టి పంపించిర్రు, అది పోయిందని చెప్పారు. ఒకవేళ కనుక అది కొత్తదే, దీని మీద కేసు పెట్టాల్సి వస్తే పెట్టాల్సింది ఎన్నికల కమిషన్ కదా, ఏసీబీ ఎందుకు పెట్టింది అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. డబ్బు విదేశీ కరెన్సీలో ఎందుకు పంపారు? మంత్రి హోదాలో కేటీఆర్ కేవలం రేసు ఆగకూడదనే ఉద్దేశంతో డబ్బులు బదిలీ చేశామని హెచ్ఎండిఏను ఆదేశించారు, బదిలీ చేయమని. అంతే తప్ప విదేశీ కరెన్సీలో పంపాలా లేక ఇండియన్ కరెన్సీలో పంపాలనేది మాత్రం టెక్నికల్ అంశాలను అధికారులు చూసుకుంటారు. డబ్బులు వాళ్ళకి ఎట్లా పంపాలి అనేది అధికారులు చూసుకుంటారు. అంటే ఇక్కడ పంపడం కూడా విదేశీ కరెన్సీలో పంపించిరంట. మరి అట్లెట్లా పంపిరు 55 కోట్లు అంటే, మేము ఆపకూడదు, దానికి డబ్బులు చెల్లించండి అని మాత్రమే మేము ఆదేశాలు ఇచ్చినాము, దాన్ని ఎట్లా పంపాలి దాని ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సింది మాత్రం అధికారులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. డబ్బులను అత్యంత పారదర్శకంగా ఒక ప్రభుత్వ బ్యాంకు ద్వారానే రేసు నిర్వాహకులకు బదిలీ చేశారు. నగదు బదిలీలో టెక్నికల్ గా ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని ఆర్బీఐ సూచిస్తే దానికి సంబంధించిన ఫైన్ కూడా ప్రభుత్వం కట్టిందంట. ఆ ఆర్బీఐ కూడా మీరు ఇట్లా చేయడం తప్పు లేకపోతే ఏదో జరిగిందని చెప్పేసి పొరపాటు చెప్తే ఆ ఫైన్ కూడా ప్రభుత్వము ఫైన్ కింద కట్టేసిందంట. ఆ అంశాన్ని కూడా చెప్తున్నారు. మరి తెలంగాణకు జరిగిన నష్టం ఏంటి? రేసు నిర్వాహకులతో దీర్ఘకాలిక ఒప్పందం నుంచి వైదొలగానే రేవంత్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం వల్ల 55 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నష్టపోయింది. ఇప్పుడు వీళ్ళ మీద కదా పెట్టాల్సింది కేసు. 55 కోట్లు ఇప్పుడు వాళ్ళకి గట్టిరు, ఆ డబ్బులు మనం తీసుకోలే. ఇది ఎవరి చర్యల వల్ల? వీళ్ళు రద్దు చేసుకోవడం వల్ల ఆ 55 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఒకవేళ కేసు పెట్టాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద, ఈ క్యాబినెట్ మీద కేసు పెట్టాలి.
ఇలా నిర్ణయం తీసుకున్నందుకు కేవలం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఒక కుట్ర వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తీవ్ర విఘాతం కలిగించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు ఫార్ములా ఈ రేస్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు తెలంగాణలో నిర్వహించాలంటేనే భయపడే స్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చింది. అట్లా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అందాల పోటీ నిర్వహించి మొత్తం బర్బాజ్ కూడా వేసేసారు. రేవంత్ రెడ్డికి ఏమంటారు, కూట్ల రాయి తీయాలన్నాడు, ఏట్ల రాయి తీయాలని పోతే గిట్లనే ఉంటుంది కథ. అది పరిపాలనా శాతం అయితే లేదా, అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహిస్తా, నేను దాంట్లో పోయి పానం బిర్ర నిలబడతా, ఇట్లా ఉంటుంది అన్నమాట వ్యవహారం. ఇంకా రేసు రద్దవ్వకుండా ఉండడానికి నిర్వాహకులు ప్రయత్నించారా? హైదరాబాద్లో 2023లో జరగవలసిన రేసును రద్దవ్వకుండా ఉండడానికి నిర్వాహకులు శాయశక్తులా ప్రయత్నించారు. ఫార్ములా ఈ సంస్థ కో ఫౌండర్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. కానీ ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టింది. ఎన్నో ప్రత్యుత్తరాలు జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము మిగతా డబ్బులు చెల్లించకపోవడంతో రేసు రద్దయిపోయింది. అసలు కేటీఆర్ చేసినటువంటి తప్పేం లేకున్నా ఏసీబీ ఎందుకు కేసు నమోదు చేసిందని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను కేటీఆర్ ఎత్తి చూపుతున్నాడన్న అక్కస్తో రేవంత్ ప్రోద్బలంతోనే ఏసీబీ కేసు నమోదు చేసింది తప్ప ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో కేటీఆర్ చేసిన నేరమేమీ లేదు. డబ్బులు నేరుగా నిర్వాహకుల బ్యాంకు అకౌంట్లో జమ అయింది. ఎటువంటి మనీ లాండరింగ్ కానీ ఇంకోటి కానీ ఇందులో జరగలేదు. కానీ ఈ మొత్తం వ్యవహారంలోకి ఈడీని తీసుకురావాలని, మోడీని తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కేసులో ఇవాళ కేటీఆర్ గారు నోటీసులు అందుకొని మళ్ళొకసారి విచారణకు పోతా ఉన్నారు. రేపు 10 గంటలకు పోతా ఉన్నారు అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. రాజకీయ చదరంగంలో ఈ ఒక ఆటలు, ఎత్తులు, పై ఎత్తులు ఇవి జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన నిర్వాహకులు పోయి రేవంత్ రెడ్డిని ఫస్ట్ కలిసినప్పుడు ముఖ్యమంత్రి అయినాక నిర్వహిద్దామని చెప్పి మా దాంట్లో లోపాలను చూసుకొని అవి చేసుకొని తర్వాత అది రద్దు చేసుకొని ఈ కేసులో మొత్తం తిప్పేటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది.